చెప్పురా. ఏం లేదురా, ఇట్లా బయటకు వచ్చి కూర్చున్నా. ఏదో తేడాగా ఉందేంటి? మంచిగా ఉన్నాను. మంచిగా ఉన్నావా? తిన్నావా మరి? అవునా? ఇంకా ఏంది తమ్ముడు ముచ్చట? నాదేమున్నదిరా. సరే సరే, నేను తర్వాత చెప్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే. ఎవరి ఫోన్లా? మా తమ్ముడు అత్తమ్మా. తమ్ముడైతే ముద్దు పెడతారు, కన్ను కొడతారానే? ఏంది? నేను కన్ను కొట్టినా? నేను ముద్దు పెట్టినా? ఏందత్తమ్మా నువ్వు? ఏదో తేడాగా ఉందేంటి? ఇది ఎక్కడ లేచిందే? ఎట్లా కనబడతాను చెప్పు? ఓ పోరి, రోగం గిట్లా పుట్టిందా? గత్తర్ లేచిందే. నాకు కన్ను కొడతాను, నాకు ముద్దు ఇస్తాను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారే? నేనా? మరి ఎవరు నేనా? నువ్వు మంచిగా ఉన్నావు కావచ్చు, అందుకే కన్ను కొడుతుంది. అవ్వా వచ్చి అన్నాలం పాడగా నేను నచ్చుడైందే, నాకు కన్ను కొట్టుడైందే. నువ్వు మంచిగా నువ్వు నోర్మి నీ అవ్వ. ముసలోడు సాగకముందు గట్టి కొట్టేది కన్ను నాకు. ముసలిదానా నోర్మి? కొత్త వచ్చిన పిల్ల ఎవరి ముందట ఏమన్నా తెలుస్తలేదు నీకు. నేనేమన్నా మా ముసలోడు గట్టి చెప్తాడు చెప్పినా. ఏంటే నువ్వు ఇట్లా తయారైనా అది అట్లా తయారైంది? నోర్మి. అవునత్తమ్మా, ఇవాళ ఏం కూర వండుకుందాం? నీ కూర సల్లగుండా. ఫస్ట్ నువ్వు ఆ ముద్దు పెట్టుడా, కన్ను కొట్టుడా. నా కంపరం పుడుతుంది నేను చూస్తేనే. ఓరి వారి గణేష్, ఇట్రారా నువ్వు. ఏందే పొద్దున్న ఊరుడు నోరు నెత్తులేసుకొని నేను కన్ను కొట్టుడు, దీన్ని ముద్దు పెట్టుడు ఏంద్రా ఇది? దొరికినవానే పుట్టిదానా? ఏమైందే? అగో ఆ కన్ను కొట్టుడు ఏంది, ఆ ముద్దు పెట్టుడు ఏంది? దీనికి ఉన్న రోగం ఉన్నదా ఏందిరా? అమ్మ రోగం మనకి దాని చిన్నప్పుడు అదేంది ఏదో దెబ్బ తాకిందట మెడకు, అది నరం చితికి నరాల వీక్నెస్ వచ్చిందని అన్నారు డాక్టర్లు. ఇది నీకు చెప్తే నువ్వు మళ్ళీ ఒప్పుకోవు, పెళ్లి చేసుకొని ఇవన్నీ ముందు నాటకం ఆడినాం, అయిపోయింది. జర దండం పెడతా. ఇప్పుడు అదంతా గట్టిగా బయటికి కొర్రి వాళ్ళందరికీ వినేటట్టు అనుకున్నా. ఎవరం చూసి ఈ బక్కతనం చూసి బక్కది. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకెవ్వరు దొరకలేదు, రోగం దొరికిందా నీకు? నా ముఖానికి 50 లక్షల కట్నం ఇవ్వలిస్తారు. 50 లక్షల కట్నం నోరు మూసుకొని ఉంటుంది పుత్తంత గిడ్చుడు. గిట్ల అన్నప్పుడు అలా కళ్ళు మూసుకుంటా అయిపోయి ఎట్టు తీసుకోపోకుంటామే, మన ఇంట్లోనే ఉంచుదాం దాన్ని. దండం పెడతా 50 లక్షల కట్నం, మనం అన్నీ మన అప్పులన్నీ తీరినాయి. మళ్ళీ ఏమన్నా కొంచెం అటు ఇటు అయిందంటే నా పైసలు నాకు ఏంటి? ఇట్లా పో. ఏమన్నా చేసుకోండి. ఏమండి, మీరు నన్ను చూసి కాదా పెళ్లి చేసుకున్నది? కట్నం చూసా? అంటే నన్ను పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని, మీ అప్పులన్నీ తీరుతాయని నన్ను పెళ్లి చేసుకున్నావా? నేనంటే మీకు ఇష్టం లేదన్నమాట. విలువలేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండనండి. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. పుట్టిదానా, నీకు అర్థమైతే దానే మా అమ్మకి ఏదో రకంగా చెప్పి మేనేజ్ చేస్తా అని చెప్పినా కదా, అందుకే అట్లా చెప్పినా. నువ్వు దానికి ఎందుకు కలుగుతాను? నాకేం తెలియదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చెప్తా. ఇగో ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే నువ్వు ఎవరితో మాట్లాడకు, సరేనా? ఎవరితోనంటే? ఎవరన్నా ఇంటి ముందుకు వచ్చినా, ఎవరన్నా మందలు ఇచ్చినా ఎవరితో మాట్లాడకు, అర్థమవుతుందా? ఎవరన్నా వచ్చి అడిగినా కూడా నేను వచ్చినాకనే మాట్లాడతా అని చెప్పు, సరేనా? ఒకవేళ ఎవరితో మాట్లాడాలనిపించింది అనుకో, తప్పనిసరి మ్యాండటరీ అనిపించింది అనుకో, వాళ్ళని మంచిగా మర్యాదగా ఇంట్లో ఇంట్లో పిలిచి తలుపులు వేసి కూర్చోబెట్టి మాట్లాడు, అంతే తప్ప చుట్టుపక్కల ఎవ్వరి ముందు మాట్లాడకు. నువ్వు ఒక్కరికి దొరికినా మన ఇల్లు ఇచ్చేది మొత్తం పోతుంది. దండం పెడతా బాగా, సరేనా? నేను అట్లా పోయి పాల ప్యాకెట్, కూరగాయలు ఇవన్నీ పట్టుకొని వస్తా, సరేనా? ఓకేనా? ఊకెందుకు కొడతాను అట్లా కన్ను? సరే. తలకాయ తీసుకో, ఇంట్లో పో. దేవుడా, నేను బేర్చలోపు ఇంటి మొగాని ఇవ్వాలి రాకుండా చూడు.
దొరగారు ఇవ్వాలన్న పని వేది ఉన్నదా లేకపోతే ఊళ్ళ మీద బాగా తిరుగుడేనా ఇక మరి రోజు తిరిగినట్టు చీని మంచిగా పొద్దున్నే లేచి మంచిగా పని పోదామని అనుకుంటా కథం నువ్వు ఒరుతావు నువ్వు ఒర్రోడికి పోవాలన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుంది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఆహా అవునా నేను ఒర్రనప్పుడు బాగా పని చేసి పలగొట్టినట్టు చేస్తాను ఇవాళ ఒర్రేసరికి బాగా అడ్డొస్తుందా పనికి నీకు వస్తే చేస్తేనే పని చేస్తేనే నీకోసమే పని చేస్తేనే నేను రోజు కష్టపడి 20,000 సంపాదిస్తా కదా నేను హాస్పిటల్ తీసుకుపోయి నీ మూతి కొట్టి అప్పుడైనా నీ ప్రశాంతంగా ఉంటా లేకపోతే ఏందని రోజు ఏపిస్తావు నువ్వు నోటికి కుట్లు ఏపిస్తుంది నా చేతులు కాళ్ళు పని చేస్తానే కదా వేసుగున్నాయి నా చేతుల కాళ్ళు వాటికి పని చెప్తా అట్లనా అట్లా అయితే ఒక నెల ఎక్కువ పని చేస్తాను 20,000 ఎక్కువ సంపాదిస్తా ఎందుకో ఎందుకంటే నీ కాలు చేతులు పడిపోవాలి కదా చేత పడి చెప్తా అట్లయితే ఒక 20,000 ఎక్కువ ఖర్చు అవుతుంది నా కాళ్ళు చేతులు పడిపోయి మీద మండు పోసి అవు గాడు చూపు చూడు పక్కింటోడు పెళ్ళయి ఇంకా నెల కూడా అయితే లేదు పెళ్ళాలని ఇంట్లో కూసేట అవసరమైన అన్ని తెచ్చి పెడతాడు నువ్వున్నావు దేనికి అక్కడికి రావు ఉన్నవా అంటున్నావు మొగోనివి ఇంట్లో సరే ఇది అంతా కాదు కానీ మనం కొత్తగా పెళ్ళైనా కానీ మన పిల్లలు అసలు బయటికి రానిస్తలేనేదో చూద్దామంటే నీ లెక్కున్నా మరి లేకపోతే మంచిగున్నా నీ లెక్కుంటే మాత్రం మనం బతుకు బస్ స్టాండే సరే ఇదంతా కాదు కానీ ఒకసారి చూసేస్తా ఉండు ఎట్లున్నావు అమ్మ ఎడిపోతాను నువ్వు నేను సరిపోతలేనా నీకు నడువు ఇంట్లో నడువు ఒక్కసారి చూసేస్తానే నడువు నువ్వు నడు అత్తాను ఏమిటి శాత కాదు చెల్లే ఓ చెల్లె ఉన్నావా ఏం చేస్తాను బయటికి రా ఏం చేస్తాను అమ్మా ఎందుకు కిందికేసి మాట్లాడతాను ఎవ్వరు వచ్చినా ఇంటి ముందుకు తల కిందికేసుకునే మాట్లాడు చూడకు ఎవరిని అని అన్నాడు మా ఆయనే ఓ పిచ్చి చెల్లె అది ఎవరో బయట వాళ్ళు వస్తే అట్లా చేయాలి కానీ ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముంగట వాళ్ళు వస్తే అక్క చెల్లెలు వస్తే గిట్లేనైనా మర్యాద మరి కిందికేసి మాట్లాడడం అవునా సరే అయితే చెప్పక్క నాకెందుకు కొడతాను కన్ను నేనెందుకు కన్ను కొడతానక్క ఏం పని మీద వచ్చినావు చెప్పు ఇక సరే గాని మీ బావ పొద్దున వేడు తమ్ముని కట్టి పోతాను ఇంకా అత్తలేడు ఫోన్ చేయరు అదే ఎక్కడ ఉన్నారో ఏమో అవునా సరే లోపల పోయి తలుపులు వేసుకొని తీరిగ్గా ఫోన్ చేద్దాం రా ఆగు నువ్వు చెయ్యదులు లోపలికి ఎందుకు ఇక్కడ ఉండి మాట్లాడదా పో నేను పోతానా లోపలైతే మంచిగా కూర్చొని ఏమొద్దు నేను మాట్లాడపోతాను ఇక అట్లా కాదక్క ఏమొద్దు బావకు ఫోన్ చేస్తారా ఏమొద్దు అయ్యో అయ్యో బావద్దు కావచ్చు ఓ మేడం మేడం ఓ మేడం ఓ మేడం అమ్మో బయటోళ్ళు ఎవరు మీరు ఏం కావాలి మీకు చెప్పండి పేపర్ బిల్లు పాల బిల్లు ఇంకా కట్టలే అందుకే వచ్చిన ఎప్పుడు కడతారు ఓ పేపర్ బిల్ పాల బిల్ల అయితే చూడొచ్చు అంత మంచేనా గీమేంది నాకు కన్ను కొట్టి నాకు మూత పెడుతుంది అయినా ఇవన్నీ నాకెందుకు కానీ మేడం నా పాల బిల్లు ఇస్తే నేను పోతా ఈడ నాకు ఏదో భయం అవుతుంది నాకు ఈడ భయం అవుతుందా సరే ఇక్కడ వద్దు కానీ లోపలికి పోయి తలుపులు వేసుకొని నీ బిల్లు సంగతి ఏంటిది పాల బిల్లు ఎంత పేపర్ బిల్లు ఎంత అని మాట్లాడుకుందాం సరేనా ఓ అక్క ఓ చెల్లి నీకు దండం పెడతావా నీకు కాలు మోక్తా నాకు భయం అవుతుంది ఎవరన్నా చూస్తే నా మానం పోతుంది నా పైసలు ఇస్తే నేను పోతా నాకు తొందరి నా పైసలు నాకు నేను పోతా నీకు చెప్తే అర్థమైతే లేదా ఎందుకంత మొహమాట పడతాను రా లోపల పోయి మాట్లాడుకుందాం అంటే చెప్తాను పాల బిల్లు అంటే కాదత్తమ్మా లోపలి పోయి నిమ్మలంగా మాట్లాడుకుందాం తలుపులు వేసుకొని అని అన్న తప్ప చెప్పండి లోపల ఏం మాట్లాడతావే మా ఆయన ఎవ్వరు వచ్చినా కూడా ఇంట్లో పోయి తలుపులు వేసుకొని మాట్లాడు అని అన్నాడు వాడొక రకంగా అంటే నీకు ఒక రకంగా అర్థమవుతుంది నీ పాల మీద ఎంతయ్యా 800 ఇక 1000 రూపాయలు చిల్లర 200 మళ్ళా చూసుకుందాం కానీ ఇంకోసారి పాల బిల్లు పేపర్ బిల్లు ఇంటికి రాకు నా కొడుకు ఫోన్ చేసి ఫోన్ పే కొట్టమని సరేనా ఏందమ్మా నువ్వు గట్ల అందరూ ఏమనుకుంటారు ఇంట్లోకి రా అంటే వాడు ఏదో చెప్పిండు అదే చేస్తావా పో కట్టుకో నెట్వర్క్ రేషన్ బియ్యం ఇస్తారో లేదు చూసిరాపా సరే అత్తమ్మా అక్కడికి పోయి మళ్ళీ ఎవరికన్నా
వాళ్ళు ఏదో అవుతుంది నా ఇల్లు ఆగమవుతుంది నా కొంప ఆగమవుతుంది అప్పుడే కూర్చో హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మేము జనాభా లెక్కల నుంచి వచ్చినాం. మీరు ఎంతమంది ఉంటారు మేడం? మేమా మా ఆయన ఒకటి, మా అత్తమ్మ 2, ఇంటి బయట ముసలిది 3, నేను 4, ఇంకిద్దరు 3 బయట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు, మా ఆయన ఫ్రెండ్స్ తెలుసా. అయ్యో, మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ కాదు మేడం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? అబ్బో, ఇప్పుడు మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెప్పాలంటే లెక్కేయాలి కాదు. ఒక పని చేద్దాం, లోపలి పోయి తలుపులు వేసుకొని నిమ్మలంగా కూర్చొని లెక్కలు వేసుకుందాం దా. ఏంటి మేడం, కన్ను కొట్టి ముద్దు పెట్టి లోపలికి రా అంటున్నారు? నేను అసొంటి దాన్ని కాదు మేడం. నేనేమన్నా ఆ టైప్ లెక్క కనబడతానా? లోపల పోయి మాట్లాడుకుందాం దా అంటే. ఏంది మేడం, మీరు బయటనే గిట్లా మాట్లాడుతున్నారు? ఇంక ఇంట్లోకి వస్తే నన్ను ఏం చేస్తారో ఏమో, నాకేం తెలియదు, నేను పోతున్నా. ఆగే ఆగే, నేను నిన్ను రమ్మని చెప్పినా, మీ అంతలో మీరే వస్తారు, మీరే మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని వేసిపోతారా? ఏంది చూస్తాను, లోపలికి నాడు జనాభా లెక్కలు వేసుకుందాం తలుపులు రాను, పెద్ద తేడా లెక్కున్నావు, నేను రానే రాను. మంచిదాన్ని నన్ను చూసి నన్ను ఆడుకుంటారా అందరూ? పెద్ద తేడా లెక్కున్నది. ఓ మేడం జనబలక్క మేడం ఆగండి. ఏంది ఏమైతుంది? ఏ అంత ఆమె పిచ్చిదాని లెక్కున్నది, అంత ఏందో కన్ను కొడుతుంది, ఏందో ముద్దు పెడుతుంది, ముద్దు పెట్టుకుందాం రా అంటుంది. ఎక్కడైనా ఆడోళ్ళు ముద్దు పెట్టుకుంటారా? అంత పిచ్చిదాని లెక్క చేస్తుంది. అయ్యో తప్పు కాదు మేడం, ఆడవాళ్ళు పెట్టుకుంటారా మేడం? ఆడవాళ్ళు మొగలు పెట్టుకోవాలి. మీకు అంతగా పెట్టాలనిపిస్తే నా పెట్టండి, నేనేం ఫీల్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా వగులుతుంది, వెళ్ళి ఆమెకు పెట్టుకోపా అన్నాడా? నువ్వు పోతే ఆమె అయితే ఆమె పెట్టుకుంటా. అరే నాగేష్గా నీ పంట పండిందిరా. బంగారం బంగారం నేను వచ్చేసా, ముద్దు పెట్టుకో, కన్ను కట్టుకో, వచ్చాయి. ఏమైంది, ఉన్నావా? ఎవరది? నేనా, మీ పక్కింటోని. ఓ పక్కింటోళ్ళా, బాగున్నారా? అమ్మ తోడు, బాగున్నా. ఈ పిల్లేంది నిజంగా కన్ను కొడతా, ముద్దు పెడతా. బాగున్నా. ఓ గాడిది కొడుక, నాకు కన్ను కొడతాను ముద్దు పెడతాను వేంద్రా? అచ్చిపేటలందరికీ నువ్వు కన్ను కొడితే ముద్దు కొడితే ఏం లేదు, కానీ నేను కొడితేనే వచ్చిందా? నీకునా నాకునాయమా? ఏయ్, ఏం మాట్లాడతానో? ఈ గల్లీలో ఉన్న ఏకైక పతివ్రతం నేను ఒక్కదాన్నే తెలుసా? నేను కన్ను కొట్టిన అంటవా? నేను ముద్దు పెట్టిన అంటవా? అంత తిక్క మాట్లాడతాను. ఎవరు వచ్చినా లోపల తీసుకుపోయి తలుపులు వేసుకొని మాట్లాడతావు. నేనెత్తా నన్ను బయట నిల్చోబెట్టి మాట్లాడతాను. లోపల పోయి మాట్లాడుకుని తలుపులు వేసుకొని నడువు, లోపలికి వెళ్ళి మాట్లాడుకోం బా, నడువు. సమయానికి మా ఆయన కూడా లేదు, వదిలేండి. వదిలేదు. మా ఆయన కొడతాను, మీ ఆయన చూడు ఇప్పుడు మళ్ళీ లోపల తీసుకుపోయి తలుపేస్తా అంటాడు. చెప్పు కాదు, నేను పొద్దుగా ఆడుకున్నాను, వీడు చూసినప్పుడు ఆడుకున్నాను, వీడు వచ్చేదో చేస్తామని. ఎందుకు వచ్చినావు? అరే అది కన్ను కొడుతుంది, ముద్దు పెడతా అంటే నేను వచ్చినా. నేను ఎందుకు వస్తా చెప్పే? కొట్టలేదు. అంటానామే.